అండ్ ఈరోజు కథ ఏంటంటే ఓ చిన్న గ్రామం. అందులో సూర్యుడు మెల్లగా ఉదయిస్తున్నాడు అనమాట. పొలాల్లో రైతులేమో పనులు మొదలెట్టేశారు. అందరూ పని చేస్తుంటే ఓ చిన్న అబ్బాయి మాత్రం తన దాని దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు, నానా మనం రోజు భూమికి ఎందుకు నమస్కారం చేస్తాం? నాన్న కొంచెం నవ్వుతూ చెప్తాడు, మనకు అన్నం ఇచ్చేది భూమే కదరా, ఎవరికైనా ఇచ్చేవరకేగా కృతజ్ఞత చెప్పాలి అంటాడు. అదన్నా అబ్బాయి ఏమో కాసేపు ఆలోచిస్తాడు. తర్వాత ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు తలపై చేయి పెడతాడనమాట. అయితే నీకు కూడా థ్యాంక్స్ చెప్పాలా అని ఆవుని అడుగుతాడు. ఆవేమో మెల్లగా అరుస్తుంది. చుట్టూ ఉన్న రైతులేమో నవ్వుతారు. ఆ రోజు సాయంత్రం అబ్బాయి పాఠశాల నుంచి వచ్చి ఓ చిన్న బోర్డు తయారు చేస్తాడు. ఆ బోర్డు మీద ధన్యవాదాలు భూమి తల్లి, ధన్యవాదాలు మా పశువులందరికీ, మీ వల్లే మా జీవితం ఇట్లా ఉంది అని ఆ బోర్డు మీద రాస్తాడు. ఆ బోర్డు తీసుకెళ్ళి పొలంలో పెడతాడు. మరుసటి రోజు గ్రామం మొత్తం ఆ బోర్డును చూస్తుంది. రైతుల కళ్ళల్లో నీళ్లు, కానీ చిరునవ్వుతో ఒక రైతు అంటాడు, మనం పంట పండించామనుకుంటాం కానీ మన మనసులో కృతజ్ఞతను పండించింది ఈ చిన్నపిల్లాడేరా అని అంటాడు. ఒక చిన్న మాట ఒక పెద్ద మార్పును తీసుకొస్తుంది అనమాట. ఇదేనండి ఈరోజు కథ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.